ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 2 రోజులుగా డిఎస్సి మీద మండలిలో చర్చించాలని పట్టుబడుతుందో ఆ పట్టుని ఈరోజు 3వ రోజు కూడా కొనసాగిస్తాం. అదే సందర్భంలో అసలే విద్యాశాఖకి ఏ విధమైనటువంటి సంబంధం లేనటువంటి వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడతాడు అచ్చెన్నాయుడు. డిఎస్సికి అచ్చెన్నాయుడికి సంబంధం ఏంటి? అదే సందర్భంలో నిన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు. ఫైనాన్స్ మినిస్టర్కి విద్యాశాఖ మంత్రికి సంబంధం ఏంటని నేను అడుగుతున్నా. విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు శాసనసభలో దీని మీద ప్రస్తావించినప్పుడు శాసన మండలిలో ఎందుకు దమ్ము సరిపోవట్లేదు నీకు మాట్లాడటానికని నేను ప్రశ్నిస్తున్నా. అదే సందర్భంలో ఇంతకుముందు డిఎస్సి మీద ఈ డిఎస్సికి ఉన్నటువంటి అధికారి ఒక మాట్లాడాడు. స్పోర్ట్స్ కోటాలో ఖచ్చితంగా టెస్టులు పెట్టాము, టెస్టులు నిర్వహించిన తర్వాత స్పోర్ట్స్ కోటా తీసామని చెప్పాడు. మరి విద్యాశాఖ మంత్రి మొదటి రోజున నారా లోకేష్ శాసనసభలో ఏం మాట్లాడాడు? స్పోర్ట్స్ కోటాలో ఏ విధమైన ఎగ్జామ్ పెట్టలేదని చెప్పాడు. అంటే 2 డిఫరెన్స్లు కనిపిస్తున్నాయి ఇక్కడ. అక్కడ ప్రభుత్వ అధికారం మాట్లాడుతున్నాడు, రాజకీయ నాయకుడు అయినటువంటి విద్యాశాఖ మంత్రి మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడే అడ్డంగా ఈ ప్రభుత్వం డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకల మీద అడ్డంగా దొరికిపోయారు. ఖచ్చితంగా దీని మీద మేము గట్టిగా నిలదీస్తున్నాం. మీరు ఖచ్చితంగా డిఎస్సిలో అక్రమాలు చేశారు, మీరు డిజేబుల్ నింపుకున్నారు. ఇది నిగ్గు తేల్చే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల తరఫున డిఎస్సి అభ్యర్థుల తరఫున మేము ఖచ్చితంగా ఫైట్ చేస్తున్నాం. దీని మీద మీకు సిగ్గు ఎగ్గు ఉంటే కనుక, మీకు నిజాయితీ ఉంటే కనుక ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ అయ్యండి. ముందుగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయమని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు గత 2 రోజులుగా శాసన మండలి జరుగుతున్నది. డిఎస్సి స్కామ్ మీద చర్చ జరగాలి అని మేమంతా కూడా శాసన మండలిలో ఎమ్మెల్సీలందరూ కూడా పట్టుబడుతున్నాం. అదే అసెంబ్లీలో అయితే చర్చ పెట్టారు, కానీ శాసన మండలిలో చర్చ పెట్టకుండా తప్పుకుంటున్నారు. నిజంగా తప్పు జరగనప్పుడు మీరు ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి ముందుకు రావడం లేదని మేము అడుగుతున్నాం. ఫస్ట్ ఆది నుంచి కూడా దీంట్లో తప్పులు అనేటివి బాగా కనిపిస్తున్నవి. మరీ ముఖ్యంగా ఆ నవీన్ అనేటటువంటి వ్యక్తి ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి, తాను ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం, తనే క్వశ్చన్ పేపర్లు అన్నీ కూడా అప్లోడ్ చేయడం, అతని ద్వారా ఎంతమందికి అందినాయి, ఎంతమంది దీంట్లో ర్యాంకులు సంపాదించారు, ఎంతమంది ఉద్యోగాలు సంపాదించారు అనేది కూడా తేలాల్సిన అవసరం ఉంది. మరీ స్పోర్ట్స్ కోటాలో మంత్రి గారే ఒప్పుకుంటున్నారు, అయ్యా మేము స్పోర్ట్స్ కోటాలో పరీక్ష పెట్టగానే ఉద్యోగాలు ఇచ్చామని. చరిత్రలో ఇంతవరకు ఎక్కడ కూడా డిఎస్సి పరీక్ష కానీ టెట్ పరీక్ష కానీ జరగకుండా ఉద్యోగాలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అసలు విషయం ఏమిటి? ఎవరైనా కూడా డిఎస్సి క్వాలిఫైడ్ అభ్యర్థులు ఏం చేస్తారు? ఫస్ట్ ఈడీ రాస్తారు, తర్వాత టెట్ పాస్ కావాలి, తర్వాత ఏం చేయాలి? ఈ డిఎస్సి పరీక్ష పాస్ కావాలి. వాళ్ళల్లో మెరిట్ ఉండేటటువంటి స్పోర్ట్స్ కోటాలో ఉండేటటువంటి అభ్యర్థులను తీసుకొని స్పోర్ట్స్ ఆధారంగా ఉద్యోగాలు ఇస్తారు. కానీ ఇవన్నీ ఏం జరగలేదు. డైరెక్ట్ సరాసరి జీవోలు ఇచ్చారు, డైరెక్ట్ ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళకు ఉద్యోగాలు అయిపోతున్నా మళ్ళీ జీవోను క్లోజ్ చేసి ఈసారి వచ్చేటప్పుడు మాత్రము అందరూ పరీక్షలు రాయాలంట, తర్వాత ఉద్యోగాలు ఇస్తారంట. ఎంత తప్పిదమండి! ఎంత నిరుద్యోగులకు ఎంత అన్యాయం జరుగుతున్నదండి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము అలాగే ఏపీపీఎస్సీలో కూడా గ్రూప్ 1లో కూడా తప్పులు జరిగినాయి అంటున్నారు. దాని మీద ఎంక్వైరీ వేయండి, దీని మీద ఎంక్వైరీ వేయండి. ఎక్కడైతే తప్పులు జరిగినాయో అక్కడ వాళ్ళను కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. మేము డిస్కషన్ అడుగుతున్నాం, చర్చ జరగాలంటున్నాం. కానీ ఇందులో మినిస్టర్ గారు స్పోర్ట్స్ కోటాకి ఎగ్జామ్ అవసరం లేదనడం చాలా తప్పు. ఎందుకంటే అది అమాయకతం చెప్పాలి. అంటే అక్కడ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు గైడ్ చేయాలి, వాళ్ళు చెప్పాలి మినిస్టర్ గారికి ఏంటి అనేది. వాళ్ళు చెప్తే తెలుస్తుంది. ఎక్కడ ఒక ఎగ్జామ్ జరిగినప్పుడు ఆ ఎగ్జామ్లో ఆ పద్ధతి ప్రకారమే ఎగ్జామ్ రాసిన వాళ్ళకి సెలక్షన్స్ ఉంటాయి. అట్లా కాకుండా ఎగ్జామ్ అవసరం లేదు. ఇక్కడ ఎవరు ఐఏఎస్ఆర్ దీన్ని గైడ్ చేయాలి, వాళ్ళు మిస్లీడ్ చేశారు. రెండోది, వాళ్ళ ఒక ఉద్యోగం రాకపోవడం అంటే ఆ క్యాండిడేట్ లైఫ్ ఖండమైపోతుంది. ఈరోజు ఇంతమంది కేసులు ఏడుస్తున్నారు. వాళ్ళకి ఎందుకు కేసులు పెడుతున్నారు, వాళ్ళకి ఎక్కడ న్యాయం జరిగింది, వాళ్ళు దాని గురించి విచారించి వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. లేదంటే కనుక చాలామంది అన్యాయం అయిపోయే అవకాశం. కాబట్టి దీని మీద గట్టిగా మేము పోరాడడం తప్పని వదిలే ప్రసక్తి లేదు. దీని మీద డిస్కషన్ జరగాలి, సిబిఐ ఎంక్వైరీ రావాలి, దాని గురించి పోరాడు. సార్ ఏం చెప్తారు? ఈ రాష్ట్రంలో 2025 మెగా డిఎస్సిలో జరిగినటువంటి అవినీతి ఆరోపణలు, లీకేజీల మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలనేటువంటిది మా రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మమ్మల్ని ఆదేశించడం జరిగింది. ఈ రోజున చూస్తే ప్రత్యక్షంగా
ఈ లీకేజీలు జరిగినటువంటిది మనకు చాలా క్లియర్ కట్గా తెలిసినటువంటి విషయం ఈరోజు స్పోర్ట్స్ కోటా చూస్తే వారు 1974 జియో ప్రకారం 2% ఉన్నటువంటి రిజర్వేషన్ 3% చేస్తూ వారు కొత్తగా జియో 4 తీసుకురావడం, 47 తీసుకురావడం, రిక్రూట్మెంట్ అయిపోయాక మళ్ళీ నా జియో నెంబర్ 4, 47 క్లోజ్ చేయడం అనేటువంటిది ఎంతవరకు ఇది సబబు? అవి కరెక్ట్ అయినప్పుడు వారి జియోలు అలాగే కంటిన్యూ చేయాలి కదా. మరి వారి ఈ ఎగ్జామ్ అయిపోయినాక వీళ్ళు ఏదైతే రిక్రూట్మెంట్ జరిగిందో ఈ జరిగిన తర్వాత మళ్ళీ జియో నెంబర్ 56 తీసుకురావడం అనేటువంటిది ఎంతవరకు సబబని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు అడగటం జరుగుతూ ఉంది. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 లక్షలటువంటి నిరుద్యోగులను ఈరోజు నిండా ముంచినటువంటి ప్రభుత్వం ఏదో అంటే ఈ కూటమి ప్రభుత్వం. ఏ రకంగా చూసినా కూడా ఈ కూటమి ప్రభుత్వం పాలనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి సుపుత్రుడు విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు ఖచ్చితంగా రాజీనామా చేసి స్వచ్ఛందంగా సిబిఐ ఎంక్వైరీ చేసి నిజానిజాలు రాష్ట్ర ప్రజలకు తెలియాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. మనం చూసాం ఈరోజు 3వ రోజు మండల సమావేశాలు. ఈరోజు ఎజెండాలో కూడా ఈ డిఎస్సి మీద అక్రమాల మీద చర్చ గురించి పెట్టని పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంటే ప్రభుత్వం పూర్తిగా పారిపోతూ ఉంది. డిఎస్సి మీద చర్చ అంటే ఎందుకు అంతగా వణికిపోతూ ఉన్నారో అర్థం కాని పరిస్థితి. ఖచ్చితంగా అక్రమాలు జరిగాయి కాబట్టి ఇంతగా ప్రభుత్వం ఈరోజు పారిపోతూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. అక్రమాలు బయటకు రావాలంటే సిబిఐ ఎంక్వైరీ వేయాలని మొదటి నుంచి కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధిత అభ్యర్థుల తరపున ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు విన్నవించుకోవడం మనందరము చూసాము. అలాగే దీనికి నైతిక బాధ్యత వహించి ఒక రాజకీయ విలువలు ఉంటే మాత్రం ఖచ్చితంగా లోకేష్ గారు రాజీనామా చేయాలి. ఇన్ని రోజులైనా ఇంతగా డిఎస్సిలో మోసపోయిన అభ్యర్థులందరూ ఎంతగా వేడుకుంటూ ఉన్నా సిబిఐ ఎంక్వైరీ ఎందుకు మీరు వేయరు అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు డిఎస్సిలో పూర్తిగా అక్రమాలు జరిగాయి. తీసుకుంటే పేపర్ లీకేజ్లు, అలాగే పబ్లిక్గా పోస్టులు అమ్ముకోవడాలు, అలాగే రిటర్న్ టెస్ట్ లేకుండా పోస్టింగ్లు ఇవ్వడం, అలాగే ఫేక్ సర్టిఫికేట్స్తో పోస్టింగ్లు ఇవ్వడం. అసలు ఇలాంటి డిఎస్సి గతంలో ఎప్పుడైనా ఈ రాష్ట్ర చరిత్రలో మనం చూసామా అని నేను అడుగుతూ ఉన్నాను. ఎంత దారుణం అంటే డిఎస్సి కన్వీనరు అలాగే ఎస్సీఆర్టీ కన్వీనరు ఒక్కరే ఉంటారట. దానికి లోకేష్ గారు చెప్పిన సమాధానం ఏంటంటే పని తొందరగా అవుతుందని. చిన్నపిల్లాడిని అడిగినా చెప్తాడు పని తొందరగా అవ్వాలంటే 2 పనులు ఇద్దరుకి అప్పచెప్తే తొందరగా అవుతుందా, ఒక వ్యక్తికి అప్పచెప్తే తొందరగా అవుతుందా అనే విషయం ఎవరికైనా తెలుసు. దాన్ని కూడా వీళ్ళు ఒకే వ్యక్తికి అప్పచెప్పారు 2 పనులు అంటే అక్కడే అక్రమాలు చేయడానికి అనే విషయం స్పష్టమవుతూ ఉంది. అలాగే తీసుకుంటే నవీన్ విషయంలో, నవీన్ అనే అవుట్ సోర్సింగ్ అభ్యర్థి కృష్ణా జిల్లా ఫస్ట్ వచ్చింది. పేపర్ లీకేజ్ వల్లనే అతనికి కృష్ణా జిల్లా ఫస్ట్ వచ్చింది. అది నిజం. దీని మీద అతను నిజాయితీగా రాస్తే ఎందుకు అతనికి ఉద్యోగం ఇవ్వకుండా పక్కన పెట్టారు? కనీసం డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అయినా చేశారా అతని మీద నేను అడుగుతూ ఉన్నాను. మాట్లాడితే దీనికి సమాధానంగా లోకేష్ గారు ఒకసారి అంటారు ఎన్ఓసి తెచ్చుకోలేదు కాబట్టి ఇవ్వలేదు అంటారు. కానీ ఆ శాఖ సెక్రటరీ కోన శశిధర్ గారు అంటారు ఎన్ఓసి అంశంతో అతనికి ఆపలేదు అంటారు. ప్రభుత్వం ఏమో కోర్టు ముందు చెప్తుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అతను రాలేదు కాబట్టి పక్కన పెట్టామని చెప్తూ ఉన్నారు. అంటే తల్లో ఒక మాట చెప్తూ ఉన్నారంటే వాళ్ళకి స్పష్టత లేని విషయం. పేపర్ లీకేజ్ అవ్వడమే కాకుండా అది ఎంతమందికి వెళ్ళిందో బయటికి రావాలి అంటే ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాలి. అలాగే స్పోర్ట్స్ కోటాలో జరిగిన అక్రమాలు అసలు ఈ దేశ చరిత్రలో ఎక్కడా కూడా జరగలేదు టీచర్ ఉద్యోగానికి. నిజంగా పేపర్ అనేది అంటే స్పోర్ట్స్ కోటాలో ఈ టీచర్ ఉద్యోగాలు ఇచ్చినవి ఎగ్జామ్ రాయకుండా ఇవ్వడం ఏంటి? అసలు అది కూడా ఎస్జిటి టీజీటీ ఉద్యోగాలు ఇచ్చారు. ఎగ్జామ్ రాయకుండా వాళ్ళకి టీచర్గా ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు పిల్లలకి ఏం చదువు చెప్తారు? అలాగే నేను ఒకటే అడుగుతూ ఉన్నాను, ఈ ప్రభుత్వాన్ని కానీ ఇచ్చిన అధికారులను కానీ నేను ఒకటే అడుగుతూ ఉన్నాను. ఈ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు మనవలు అవ్వచ్చు లేదా మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ పిల్లల్ని కానీ ఈ పోస్టింగ్లు ఇచ్చిన అధికారుల పిల్లల్ని కానీ ఇలా ఈ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు తెచ్చుకున్న టీచర్స్ దగ్గర చదువు చెప్పించే ధైర్యం ఉందా? మీకు ఆ నమ్మకం ఉందా? వాళ్ళ వల్ల చదువు వస్తుందని మీరు చెప్పించండి మీ పిల్లల్ని. ఈ రాష్ట్రంలో ఉన్న పిల్లల భవిష్యత్తు పాడు చేయడానికి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఎంతవరకు సమంజసం? దానికోసం స్పెషల్గా ఒక జీవో వేసేసి జీవో నంబర్ 4 జీవో నంబర్ 47 అని తీసుకొచ్చేసి వాళ్ళకేమో ఇలా ఫేక్ సర్టిఫికేట్స్ ఇచ్చేసి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఎగ్జామ్ రాయకుండా ఇచ్చేయడమే కాకుండా
మళ్ళీ ఈ బత్తి అంతా అయిపోయాకేమో జీవో మార్చేస్తారంట, జీవో నంబర్ 56, జీవో నంబర్ 23 తీసుకొస్తారంట. ఎంత అన్యాయం! ఇందులో ఖచ్చితంగా అక్రమాలు జరిగాయనేది నిరూపించబడింది. దీని ద్వారానే మనందరికీ అర్థమవుతూ ఉంది. అసలు ఆడియో, వీడియో, విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. ఏం చర్యలు మీరు తీసుకున్నారు? లోకేష్ గారు అసెంబ్లీలో చెప్పారు అతని మీద కేసు పెట్టాము అనేసి. అంటే కేసు పెట్టారు అంటే అక్కడ అక్రమం జరిగింది, అక్కడ బేరసారాలు జరిగాయి, డబ్బులు చేతులు మారాయి, ఖచ్చితంగా ఉద్యోగాలు అమ్ముకున్నారనేది మీరు ఒప్పుకున్నట్టుగే కదా. ఏమి యాక్షన్ తీసుకున్నారు? ఇన్ని నెలలు అయింది, ఇవి జరగకుండా చేయాలి సరికదా. ఇంతమంది 3,30,000 మంది ఉద్యోగం రాశారు. ఎంతమంది భవిష్యత్తులు తారుమారు అయిపోతాయి ఇలాంటి పేపర్ లీకేజ్ వలన, అలాగే స్పోర్ట్స్ కోటాలు వీళ్ళు ఉద్యోగాలు అమ్ముకోవడం వలన. కాబట్టి వీటన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి. పోనీ అట్లీస్ట్ మా కౌన్సిల్లో చర్చకి రావాలి కదా. వీళ్ళేమో ప్రతిపక్షం లేని అసెంబ్లీలో వీళ్ళు మాట్లాడేస్తారు, వాళ్ళేమో తరువాత అంట అగ్రికల్చర్ మాట్లాడతారు, ఫస్ట్ డిఎస్సి మీద చర్చకి మాట్లాడేస్తారు. కానీ మా కౌన్సిల్కి వచ్చేసరికి మాత్రం వీళ్ళకి భయం. ఎందుకంటే మేము అన్ని ఆధారాలు ప్రభుత్వం ముందు పెడతాం కాబట్టి వీళ్ళు భయపడిపోయి ముందు అగ్రికల్చర్ పెడతాము ఇలాంటి సాకులు చెప్తూ, కుంటె సాకులు చెప్తూ తప్పించుకునే ధోరణి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా నిజాలు బయటకు రావాలి. కేంద్రంలో నీట్ ఎగ్జామ్ విషయంలో పేపర్ లీకేజ్ అయినప్పుడు ఎలాగ కేంద్ర మంత్రి అయిన ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు, అదేవిధంగా ఇక్కడ నైతిక బాధ్యత వహించి లోకేష్ గారు రాజీనామా చేయాలి, అలాగే సిబిఐ ఎంక్వైరీ వేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అప్పటి వరకు మా పోరాటం ఎలాగే కొనసాగుతుందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వంలో, ఎన్నపోటు ప్రభుత్వంలో విద్యార్థులకి ఎంత అన్యాయం జరుగుతుందంటే అసలు ఇప్పుడు ఈ డిఎస్సి, ఈ మెగా డిఎస్సి పోయి దగా డిఎస్సి అయ్యింది. దీనిపైన ఈ అవకతవకల పైన సిబిఐ ఎంక్వైరీ వేయండి అని మేము ఆ రోజు నుంచి మేము అడుగుతున్నాము. కాకపోతే అది లేదు. అది ఇప్పుడు అసెంబ్లీలో చర్చకు రమ్మని అడుగుతున్నాము. వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ కౌన్సిల్లో మేము చర్చిస్తాం, దీనిపైన చర్చకు రావాలని అంటున్నాము. కానీ వాళ్ళు దీనిపైన చర్చకి రావడం లేదు. ఏదో అగ్రికల్చర్ మీద, ఫస్ట్ అగ్రికల్చర్ మీద మనము చర్చ జరపాలా అంటున్నారు. మేము అడుగుతుంటే డిమాండ్ ఏమిటి? మాకు డిఎస్సి పైన, ఈ డిఎస్సి డిఎస్సి ఈ స్పోర్ట్స్ కోటా కింద ఇచ్చిండే దానిపైన ఇవి అక్రమాలు జరిగినాయని చెప్పేసి దాని మీద మేము మాట్లాడాలని చెప్పేసి దానికి వాళ్ళు లేదని చెప్పేస్తున్నారు. కాబట్టి ఇది ఎంతవరకు సమంజసమని మేము అడుగుతున్నాము. ఈరోజు ప్రతి విద్యారంగంలో అయితే ఏ చూసినా కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వము, ఈ ఎన్నపోటు ప్రభుత్వము ఈ విద్యార్థులు ఎంత నష్టపోతున్నారంటే ఈరోజు ప్రతి దాంట్లోనూ మా గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరము విద్యార్థులకి ఎంతో ప్రోత్సాహం ఇచ్చేసి నాడు నేడు కింద స్కూల్స్, ఎంతో నాణ్యమైన స్కూల్స్ పెట్టి వాళ్ళకి బుక్స్ కానీ, తర్వాత స్కూల్ డ్రెస్సులు కానీ, తర్వాత వాళ్ళకి ట్యాపులు ఇవన్నీ ఇచ్చి ఎంతో వాళ్ళని ప్రోత్సహించేవారు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఏవీ లేవు. ఈరోజు వాళ్ళకి విద్యా కానుక లేదు, విద్యా దీవెన లేదు, తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఇవన్నీ కూడా ఆ రోజు అన్నీ చెప్పి ఈ ప్రభుత్వంలో, ఎన్నిపాటి ప్రభుత్వం ఏమంటే ఈ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ఏదో ఒకటి దాచుకోవడం ఇది తప్ప ఏమీ లేదు. ఆయన అధికారంలోకి రావడం కూడా అంటే ఆయన పార్టీ తీసుకోవడం, మామకి వెన్నుపోటు పొడిచి పార్టీలోకి వచ్చాడు, అదే ప్రజలకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వస్తాడు. ప్రతిసారి ఇదే 2014లో కూడా ప్రజలంతా మోసం చేసి అప్పుడు వచ్చాడు. అప్పుడు వాళ్ళకి ప్రజలకి ఏది న్యాయం చేయలేదు. మరి ఇప్పుడు కూడా అంతే. ప్రజలకి అన్ని ఆడవాళ్ళకి 15,000 నెలకు 15,000 అని చెప్పి 1,500 ఇస్తాను, 18 ఏళ్ళ నిండిన వారికి 1,500 ఇస్తానని చెప్పేసి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకి 40 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానని వాళ్ళకి మోసం చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు ఏమీ అన్నీ చూస్తే ఈరోజు ఇది ఖజానా ఖాళీ అంటాడు. ఆయనకు తెలియదా రాష్ట్ర ప్రభుత్వంలో ఎంత మనం ఉంది అనేది ఆయనకు ఆ మాత్రం తెలియదా? ఇన్నేళ్ళు సీఎంగా, నేను 14 ఏళ్ళు నేను సీఎంగా ఉన్నాను, నాకు అన్నీ తెలుసు, సీనియారిటీ అని చెప్తాడు. అలాంటి వాడు మరి ఇన్ని సంక్షేమ పథకాలు, ఇన్ని వాగ్దానాలు ఇచ్చి ఆయన వచ్చి ఇప్పుడు లేదంటే ఆయన ప్రజలకు మోసం చేసినట్లే కదా. కాబట్టి ఈ మోసకారి ఎన్ని రోజులు సాగదు. నీకు ఇప్పుడు చేసేది మీ రెడ్ బుక్ పరిపాలన తప్ప మీరు స్వచ్ఛమైన పరిపాలన లేదు. మీరు ఉండేది 5 ఏళ్ళు తప్ప మరి నీవు రావు. తర్వాత అప్పుడు ఉంటుంది మళ్ళీ తర్వాత ఇది శాశ్వతం కాదని చెప్పేసి వాళ్ళు